అభిమానిని అవమానిస్తారా? సరే, మా గురువు గారు అడ్రస్గా, ఫాలో మీ. పిల్లో, అదే మా గురువు గారు అడ్రస్. హాయ్ లత. ప్లీజ్ హెల్ప్ మీ. నో. థ్యాంక్ యూ. అయ్యో, నువ్వా కొండముచ్చు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసం వచ్చాను. ఇదిగో, నా కోసం వస్తే డోర్ దగ్గర రావాలి. ఇలా కోతిలా పైకెక్కి ఇల్లు పీకి పందిరేయటం కాదు. ఏడు పాపేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పి తర్వాత ఏడు. ముందేదంతా శుభ్రంగా కడుగు, తర్వాత చెప్తాను. కోతుల్ని కడిగే అలవాటు నాకు లేదు. ఆపు, ఎవరన్నా చూస్తే నేనేమన్నా చేస్తున్నాను అనుకుంటా. ఇక్కడే, అదిగో అదే బాత్రూమ్, వెళ్ళి స్నానం చేయి. ఇది బాత్రూమా? ఇక్కడ స్నానం చేస్తే పూర్తిగా కనబడిపోతుంది. అమ్మ ఇల్లు తాళం వేసుకెళ్ళింది, బయట ఉన్నది ఇది ఒకటే బాత్రూమ్. కళ్ళు మూసుకుని చేయి, ఏమీ కనపడదు. వెళ్ళు. నాకు కాదు, నీకు కనబడుతుంది. సరే, నేను ఇటు తిరుగుతాలే. సోపు, షాంపూ. కోతులు కూడా సోపులు షాంపూల. చాలే, వెళ్ళు. అయిందా కొండముచ్చు? ఇదిగో, నీ వ్యవహారం చూస్తుంటే వారం రోజులకు ఒకసారి స్నానం చేసేదానిలాగున్నావు. మా నీళ్ళన్నీ అవగొడుతున్నావు. అసలే నీళ్ళ కరువు. అయిందా? అయిపోయింది, అయిపోయింది. ఏంటి
ఏంటో గొడవ? లోపలికి ఏమైనా పాము వచ్చిందా? ఏయ్, సరిగ్గా చెప్పు. బట్టలు బట్టలు అవంతే సంగతులు, ఇక రావు. నువ్విక్కడే. ఏయ్, ఆగు. ఏయ్ ఆగు. ఏయ్, ఏడు పాప మా నాన్న, ఏడుపు మావ నువ్వును. ఇవిగో మా నాన్నగారి బట్టలు. ప్యాంటు షెడ్ క్లీన్ చేసిన తర్వాతే. ఏయ్, గాడిలో పడుకున్నావండి? ఒళ్ళు నుంచి పనిచేయి. నీ బెదిరింపులకు జడసేం పని చేయట్లేదు. తెలుసులే, ఈ ప్యాంట్ కోసం పనిచేస్తున్నావని. అది కూడా కాదు, మరి నేను నీ అభిమానిని. అభిమానం లేదు, గాడిది గుడ్డు లేదు. చెప్పిన పని చేయి. లే. కోపోయిందమ్మా. నీతో ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి చెప్పు. డాన్స్ చేయాలనుంది. కుదరదు. నీతో డాన్స్ చేయాలని ఎంతో ఆశతో వచ్చానమ్మా. సరే, నీతో డాన్స్ చేస్తాను గాని మరి నాకేమిస్తావు? ఏదడిగినా ఇస్తాను. ఏదడిగినా ఇస్తావా? ఓ సరే, రేపు లవర్స్ పార్క్ దగ్గరకు వచ్చేసి. వెళ్తున్నాను. ఎవర్రా ఈ అమ్మాయి? సుబ్బలక్ష్మి అని నా ఫ్యాన్ అట. నేనన్నా నా డాన్స్ అన్న చాలా ఇష్టం అట. కొంచెం లూజు. మళ్ళీ మాట్లాడమంటే అలాగే